హాయ్ అండి, ఇది పోకో C55 అండి. ఈ వాటర్లో పడడానికి కస్టమరు ఆన్ చేశాడు. ఆన్ చేసిన 10 నిమిషాల వరకు బాగానే ఉందండి. తర్వాత లైటింగ్ సెక్షన్లో షార్ట్ అయింది. దీన్ని ఓపెన్ చేశానండి. ఇది హీట్తో ఓపెన్ చేయొచ్చండి. నేనేమో కట్టతో తీయకుండా కట్ చేసి తీసానండి. మిషన్తో కట్ చేసి తీసాను. అలా హీట్ పెట్టి తీయచ్చు. సీల్ కూడా నార్మల్ కట్టతో కూడా ఓపెన్ చేయొచ్చండి. నా దగ్గర కటింగ్ మిషన్ అని దీంతో కట్ చేసి తీసానండి. చూడండి, మీరు చూడండి. ఇది రౌండ్గా కట్ చేశానండి. మీరు చూడండి, గ్రైండ్గా కట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఆ షీల్డ్ ఓపెన్ చేశాను. మొత్తం డస్ట్ ఉంటే మొత్తం ఫంగస్ వచ్చిందండి. వాటర్ పట్టి మొత్తం క్లీన్ చేశాను అదంతా. చూడండి క్లీనింగ్ ఎట్లా చేశాను అని. ఇది ఫ్యాన్ అండి. క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ పెట్టండి మొత్తం డ్రై అవ్వడానికి. చూడండి పూర్తిగా డ్రై అవుతుంది. చూడండి క్లీనింగ్ అట్లా బ్రష్తో కూడా క్లీన్ చేశాను. తర్వాత ఇంకా చిన్న చిన్న ఫంగస్ ఉంటే మొత్తం బ్రష్తో కూడా క్లీన్ చేశాను. ఇది నేను చూపించేది లైటింగ్ సెక్షన్ అండి. లైటింగ్ సెక్షన్లోనే షార్ట్ అయింది. ఇప్పుడు రోషన్ వేస్తున్నాను, చూడండి. చూడండి రోషన్ ఎట్లా పడుతుందండి. రోషన్ వేసాను, కంప్లీట్ అయిందండి. ఇది బ్యాటరీ కనెక్టర్ అండి. బ్యాటరీ కనెక్టర్ పెట్టగానే అక్కడ షార్ట్ చూపిస్తుంది చూడండి. అక్కడ రోజుని మొత్తం క్లీన్ అవుతుంది చూడండి. మొత్తం వాటర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు నేను బ్యాటరీ కనెక్షన్ పెడతాను. పెట్టగానే చూడండి అక్కడ రోజుని మొత్తం వాటర్ కింద చేంజ్ అవుతూ ఉంటుంది. డ్రై మొత్తం లిక్విడ్ రూపంలో చేంజ్ అవుతుంది. అది కూడా చూడండి. బ్యాటరీ కనెక్టర్ పెట్టగానే చూడండి లిక్విడ్ రూపంలో చేంజ్ అయిందండి. ఇది షార్ట్ అండి. ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వటండి.